ప్రియాంక చోప్రా సినిమాల పరంగానే కాదు సోషల్ మీడియాలోనూ తన హవాను గట్టిగానే కొనసాగిస్తుంది. నిక్ జోనస్ తో పెళ్లి తర్వాత పూర్తిగా ప్రియాంక హాలీవుడ్ కే పరిమితమైంది. హాలీవుడ్ వెళ్ళాక బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్స్ వచ్చినా కూడా అక్కడ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఈ సమయంలో ఎస్ఎస్ రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29 కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్ కు ఓకే చేసింది. బేసిక్ గా ప్రియాంక చోప్రా ఏ సినిమాకైనా 30 నుంచి 50 రోజుల లోపు మాత్రమే కాల్ షీట్స్ ఇచ్చేది. కానీ రాజమౌళి సినిమాకు మాత్రం ఊహించని రేంజ్ లో బల్క్ డేట్స్ ను కేటాయించడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే నిజానికి రాజమౌళి సినిమా కన్నా ముందే అమ్మడికి మరో అవకాశం వచ్చిందట. బన్నీ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రియాంకను సంప్రదించారంట కూడా. అయితే రాజమౌళి అట్లీ చెప్పిన స్టోరీకి ప్రియాంక ఫిదా కావడంతో SSMB 29కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్, కథను చెప్పే విషయంలో కొత్తదనంతో పాటు స్క్రీన్ పై జక్కన్న చేసే మ్యాజిక్ మరెవరికి సెట్ కాదేమో అని ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. పైగా తన కెరీర్లో 2 సార్లు వరుసగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించిన చిత్రాలతో పాటు ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ఘనత కూడా రాజమౌళికి చెల్లింది. ఈ విషయంలో అట్లీకి ఉన్న క్రేజ్ కాస్త తక్కువనే చెప్పాలి. రెగ్యులర్ మాస్ రొటీన్ సినిమాలను తెరకెక్కించే అట్లీకి రాజమౌళికి తేడా చాలా ఉండడంతో ప్రియాంక కూడా రాజమౌళికే తన ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. పైగా మహేష్ రాజమౌళితో తెరకెక్కించబోయే ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ గా రూపొందుతూ ఉండడంతో ప్రియాంక డెసిషన్ కరెక్ట్ అనే వాళ్ళు లేకపోలేదు.